హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీజీ న్యూస్. తెలంగాణలోని బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు, పార్టీ అధిష్టానానికి ఎవరిని నియమించాలనుకుంటుంది? అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గతంలో కిషన్ రెడ్డి కానీ, లేదు అని అంటే మనకి బండి సంజయ్ గారు కానీ, అంతకుముందు లక్ష్మణ్ గారు కానీ, అలా చాలా మంది కీలక నేతలు పార్టీ అధ్యక్ష పదవులు అనేవి తెలంగాణ తరఫున చేపట్టడం జరిగింది. వాళ్ళ పదవుల కంటే ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయిలు, కొంతమంది గవర్నర్ల కింద పెద్ద పెద్ద పొజిషన్లో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పొజిషన్లో ఖచ్చితంగా తెలంగాణ పార్టీకి బీజేపీ అధ్యక్షుడిని ఎవరిని చేస్తే బాగుంటుంది? అందులో కీలకంగా చూసుకుంటే చాలా మంది, దాదాపుగా 5గురు లిస్ట్ అనేది ఖరారవుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ తెలంగాణలో బీజేపీ అనేది పుంజుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొంతవరకు కూడా ఆటంకాలు తగులుతున్నాయని మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. మొన్న జరిగిన అంటే 2023 తెలంగాణ ఎలక్షన్స్ లో బీజేపీ కొంతవరకైనా కనీసం కొంతలో కొంతైనా కనీసం ఒక 30 స్థానాలైనా గెలుస్తుంది అనేటట్టు చాలా వరకు కూడా అంచనాలు ఉన్నాయి. కానీ చాలా నిరాశపరిచిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడిని ఇప్పుడు సరైన వ్యక్తిని పెడితే, పార్టీ పరుగులు పెట్టిస్తే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ అంటే రాబోయే జమిలీ ఎన్నికలే కానీ, లేదనంటే 2028 తెలంగాణ ఎన్నికలే కానీ ఖచ్చితంగా బీజేపీ అనేది అధికారంలోకి రాబోతుంది అనేటట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అధ్యక్ష పదవి అనేది ఖచ్చితంగా ఒక కీలక నేతకు కట్టబెట్టాలి. ఆ కీలక నేత ఎవరని మనం చూసుకుంటే ముఖ్యంగా 5 పేర్లు అయితే ప్రస్తుతానికైతే పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ ఢిల్లీ పెద్దలందరూ కూడా ఈ 5 పేర్లను అయితే ఖరారు చేయడం జరుగుతుంది. మరి అందులో ఎవరు సూట్ అవుతారు, ఎవరు తెలంగాణలోని బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు సాయశక్తిలా కృషి చేస్తారు అన్నది మనం అయితే మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదటిగా చూసుకుంటే ఈటల రాజేంద్ర తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక మార్క్ వేసుకొని, తనకంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొంది మాజీ మంత్రివర్యుల కింద బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటి నుంచో కూడా సీనియర్ లీడర్. కీలకంగా చూసుకుంటే ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ బీసీ సామాజిక వర్గం అని ఎందుకు మనం మాట్లాడుకున్నామంటే బీజేపీ అనేది ప్రస్తుతానికి చూసుకుంటే బీసీ కులానికి సంబంధించి అంటే బీసీ కేటగిరీలో ఎవరైతే రాజకీయ నాయకులు, బలమైన నాయకులు ఉంటారో వాళ్ళకి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఎందుకనంటే మనం చూసాం తెలంగాణ ఎన్నికల ముందు అంటే 2023 తెలంగాణ ఎన్నికల ముందు బీజేపీ నినాదం బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాము, బీజేపీ గెలిస్తే అని చెప్పి ఒక నినాదం అనేది తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంటే బీసీ కులానికి చెందిన వ్యక్తిని సీఎం హోదాలో కూర్చోబెడతాము, ఖచ్చితంగా బీజేపీని గెలిపించండి అనేటట్టు బీజేపీ ప్రచారం అంతా కూడా కొనసాగించడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అనేది కీలకం కాబట్టి బీసీ నేత కింద ఈటల రాజేంద్ర అయితే చాలా వరకు కూడా బెటర్ గా ఉంటుంది. సీనియర్ లీడరు, పైగా ఆయన వాక్చాతుర్యానికి, ఆయనకున్న సమర్థతకి ఖచ్చితంగా ప్రత్యర్థుల్ని బలంగా ఢీకొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇటు మనకు చూసుకుంటే రేవంత్ రెడ్డినే కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కానీ, కేసీఆర్నే కానీ, కేటీఆర్నే కానీ వీళ్ళందరినీ కూడా చాలా బలంగా ఎదుర్కోగలడు ఈటల రాజేంద్ర. మరి ఈయనకి ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ కింద ఈటల రాజేంద్ర పేరు తీసుకుంటున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెండవ వ్యక్తి ధర్మపురి అరవింద్. ఈయన ఎంపీ కింద గత 2-3 సార్లు కూడా గెలవడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా ఆయన ఎంపీ కింద ఉన్నారు. పైగా ఆర్ఎస్ఎస్ వాది, పక్కా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఫాలో చేసే వ్యక్తి. అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా బీజేపీలో ఒక బలమైన లీడర్ తెలంగాణలో ఉన్నాడు అంటే, ఒక బలమైన ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు కానీ, లేదంటే పార్టీకి ఒక పట్టు కింద ఒక ఎంపీ లెవెల్ క్యాండిడేట్ లో పనిచేసాడు అని అంటే ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ ధర్మపురి అరవింద్ కూడా బీసీ నేత అన్నట్టు మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ బీజేపీ ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తుందో ఖచ్చితంగా మరి ఆ లిస్ట్ లో చూసుకున్నా సరే ధర్మపురి అరవింద్ కూడా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఈయన్ని ఖచ్చితంగా తీసుకుంటారా లేదని చూడాలి. కానీ ఈయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా బీజేపీలోనే ఎక్కువగా కొనసాగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈయనకి ఎంతవరకు కూడా ప్రయారిటీ ఇస్తారనేది మనం అయితే చూడాలి. అయితే సెకండ్ ప్రయారిటీలో ధర్మపురి అరవింద్ పేరు అయితే ఖరారు చేస్తున్నట్టు కొంత ఆలోచనలో పడ్డారు అనేటట్టు బీజేపీ పెద్దల నుంచి సమాచారం. ఇక్కడ కీలకంగా చూసుకుంటే మూడో వ్యక్తి రఘునందన్ రావు. ఈయన తెలంగాణ బీజేపీలో ఈయన ఒక ప్రముఖ లీడర్ గా ఎప్పటి నుంచో కూడా ఉండడం జరిగింది. గతంలో కొన్నిసార్లు ఎమ్మెల్యేల కింద, ఇప్పుడు ఎంపీ కింద రఘునందన్ రావు అయితే ఆయన ఒక పదవిలో ఉండడం జరుగుతుంది.
ఇక్కడ కీలకంగా చూసుకుంటే రఘునందన్ రావు కొన్న మాట చాతుర్యం కానీ అంటే వాక్ చాతుర్యం ఏదైతే ఉందో అది తెలంగాణలో ఎవ్వరికీ లేదని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాల గురించే కానీ ఆయనకి సమాజం పట్ల ఉన్న ఆ అవగాహన ఏదైతే ఉందో ఆయనకుండే మాట తీరు ఏదైతే ఉందో వేరే లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పగలిగిన ఒక బలమైన మాట చాతుర్యం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రఘునందన్ రావు చెప్పుకోవచ్చు. ఈయన కూడా హిందుత్వవాది, ఆయన మెయిన్ గా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ వాది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి ఈయన పేరు కూడా ఎప్పటి నుంచో కూడా తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకంగా వినపడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రఘునందన్ రావు అంటే దుబ్బాక రఘునందన్ రావు అంటే చాలా కీలకమైన పేరు. మరి ఈయన కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కింద పెట్టే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక్కడ నాలుగో వ్యక్తి కీలకంగా చూసుకుంటే డీకే అరుణ. గద్వాల్ నుంచి జేజమ్మలాగా ఎప్పటి నుంచో కూడా బీజేపీలో ఈవిడకంటూ కూడా ఒక కీలక ముద్ర వేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఎంపీ కింద ఉండి ఈవిడ కూడా చక్రం తిప్పుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ తెలంగాణ బీజేపీ రేస్ లో ఈవిడ పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పటికే కూడా డీకే అరుణ జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాల కింద కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈవిడ్ని కొంత అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యక్ష పదవి అనేది ఆల్రెడీ ఉంది, ఎంపీ కింద కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత దూరం పెట్టే అవకాశం ఉంది. అండ్ ఫైనల్ గా చూసుకుంటే బండి సంజయ్. ఈయన గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి కింద పనిచేశాడు. పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించి ఏదో విధంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీని కొంతవరకు కూడా పైకి తీసుకురావడానికి పార్టీ బలోపేతానికి చాలా వరకు కూడా కృషి చేశాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈసారి ఎంపీ కింద లెక్కడం, పైగా కేంద్ర మంత్రి కూడా అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి బండి సంజయ్కి ఇస్తేనే తెలంగాణ బీజేపీ అనేది పుంజుకుంటుంది. మళ్ళీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చే దిశగా బండి సంజయ్ ఇంకా బలంగా పనిచేస్తాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుల కింద 5గురు వ్యక్తులు అయితే కీలకంగా చూస్తున్నారు. ఇంకా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి కానీ సీనియర్ లీడరు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే మొదటి వ్యక్తి ఈటల రాజేంద్ర, రెండో వ్యక్తి ధర్మపురి అరవింద్, అండ్ మూడో వ్యక్తి చూసుకుంటే రఘునందన్ రావు, అండ్ నాలుగో వ్యక్తి చూసుకుంటే డీకే అరుణ, అండ్ ఫైనల్ గా ఐదో వ్యక్తి చూసుకుంటే మాజీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. మరి వీళ్ళ 5గురిలో మళ్ళీ ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి అనేది తెలంగాణ తరపు నుంచి ఇస్తారు అనేది చూడాలి. ఆల్రెడీ మనం చూసుకుంటే 2027 జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఒకవేళ అది రాని పక్షంలో అయితే 2028 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పటికి 4 ఏళ్ల టైం ఉంది కాబట్టి 2 ఏళ్లు అధ్యక్ష పదవి ఒకరికి, 2 ఏళ్లు అధ్యక్ష పదవి ఒకరికి అనేటట్టు కొంత ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనా కానీ చాలా వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద ఈటల రాజేంద్ర అండ్ ధర్మపురి అరవింద్ వీళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఒక్కరు అయ్యే అవకాశం ఉంది. మరి ఇది ఎవరు ఏంటి అనేది మనకైతే తెలియవలసింది. దీని మీద ఆల్రెడీ కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా మోడీ గారే గాని, అమిత్ షా గారే గాని, జేపీ నడ్డా గాని ఇలా పలు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ బీజేపీ మీద ఫోకస్ చేస్తూ అధ్యక్షుడి కింద ఎవరిని నియమిస్తే ఖచ్చితంగా పార్టీ అనేది అభివృద్ధిలోకి వస్తుంది, పార్టీ అనేది పరిపాలనలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని చేపడుతుంది అనేటట్టు వీళ్ళందరూ కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ మరి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ 5గురిలో ఏ వ్యక్తి బీజేపీ అధ్యక్షుడిగా సూటబుల్ అవుతారనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఖచ్చితంగా ఈటల రాజేంద్ర, ధర్మపురి అరవింద, రఘునందన్ రావా, డీకే అరుణ లేదా బండి సంజయ్ వీళ్ళందరిలో ఎవరైతే బాగుంటుంది అనేది మీరైతే తెలియపరచండి. ఫైనల్ గా చూసుకుంటే బీజేపీ అధ్యక్ష పదవి అనేది మరి ఎవరికి వస్తుంది అనేది మనం కూడా ఎదురు చూడాలి.